అందరు లేచి నిలబడదాం. ఈ నూతన వస్త్రాన్ని దేవుడు మనకి ఇవిగా అనుగ్రహించి ఉండగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సలుపుతూ, ఆయన మహింపరుస్తూ, ఆయన కొనియాడుతూ దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. ఆయన కీర్తన పల్లవి 1-2 చరణాలు పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, వందనము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు బాణము అధిక అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మిగియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే. 2022వ సంవత్సరంలో మిమ్మును, మీ పిల్లలను, మీరు కలిగిన సంవత్సరాలు దేవుడు దీవించబోతా ఉన్నాడు. కాబట్టి మరో చరణాన్ని పాడుకుందాం. పిల్లల ఆశీర్వదించి బలపరచుని బొమ్మము, పిల్లల ఆశీర్వదించి బలపరచని బొమ్మము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, వందనము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి కూర్చో.